వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ ఆఫ్లైన్ అకాడమీ. 8th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడు, ఏఎన్ ఇచ్చాడండి, అంటే ఎంత టర్మ్ ఇచ్చాడు. ఓకేనా. సో 8th క్వశ్చన్ ఏఎన్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. అండ్ డి ఈక్వల్ టు 2 ఇచ్చాడు. అండ్ ఎస్ఎన్ ఈక్వల్ టు -14 అని ఇచ్చాడు. -14 ఇచ్చాడు. ఫైండ్ ఎన్ అండ్ ఫైండ్ ఎన్ అండ్ ఏ, ఈ రెండు ఫైండ్ అంటే ఎన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు అండ్ ఏ కనుక్కోమంటున్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు కనుక సో ఏ ఈక్వల్ టు, సో రైట్, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, రైట్. సో ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఓకేనా. సో ఏఎన్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఏఎన్ ఈక్వల్ టు 4 ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డి అంటే ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, రైట్. సో 4 ఈక్వల్ టు ఏ ప్లస్ 2 ఇంటూ ఎన్, 2n మైనస్ 2, రైట్. 2n మైనస్ 2. ఈ -2 ఇటువైపు తీసుకొచ్చేయండి, అంటే 4 ప్లస్ 2 ఈక్వల్ టు ఏ ప్లస్ 2n, రైట్. ఏ ప్లస్ 2n అంటే 6 ఈక్వల్ టు ఏ ప్లస్ 2n. సో ఎంతవరకు వచ్చింది కదా, దీన్ని ఇలా ఉంచండి. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఎన్ వేసుకొని చేద్దాం. ఎస్ఎన్ వాల్యూ వచ్చేసరికి మనకి ఏంటి, ఏ ప్లస్, ఓకేనా. సో ఏ ప్లస్ ఏఎన్. సో దీనికి నార్మల్గా ఫార్ములా వేసేస్తే ఎస్ఎన్కి ఫార్ములా ఏంటండి, n/2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, రైట్. ఎస్ఎన్ ఎంత ఇచ్చాడు, -14 అన్నాడు. -14 ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డి అంటే ఎంత, 2 ఇచ్చాడు, రైట్. 2 అంటే ఎంత, 2 ఇచ్చాడు. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే, అంటే ఇదేంటి, 2 వేరియబుల్స్ ఉన్నాయి ఈ ఈక్వేషనే, కానీ 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ని కాస్త ఒక వేరియబుల్లో తీసుకొచ్చాం అనుకోండి, మనకి ఏదో ఒక వాల్యూ వచ్చేస్తుంది కదా. సో అందుకని ఏం చేస్తానంటే, ఈ 2 ఇటువైపు వచ్చింది అనుకోండి, ఈ 2 అనేది ఇటువైపు వస్తే -14 ఇంటూ 2 ఈక్వల్ టు ఎన్ ఇంటూ 2 ఇంటూ ఏ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే 6 ఈక్వల్ టు ఏ ప్లస్ 2n ఉంది కదా, నేను ఏ ఈక్వల్ టు ఏం రాస్తానంటే 6 మైనస్ 2n అని రాస్తాను. అంటే ఈ ప్లస్ 2n అని ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ అవుతుంది, అందుకే 6 మైనస్ 2n. ఓకేనా. సో ఈ ఏ ప్లేస్లో 6 మైనస్ 2n వేసేస్తాను ఇక్కడ నేను వచ్చేసరికి. ఓకేనా. సో 6 మైనస్ 2n, రైట్, ప్లస్ 2 ఇంటూ ఎన్ అంటే 2n మైనస్ 2, సరిపోయిందా, 2 ఇంటూ. ఓకేనా. -14 ఇంటూ 2 ఎంత, -28. సో ఎన్ ఇంటూ ఎన్ అంటే 2 6 0 12 మైనస్ 4n ప్లస్ 2n మైనస్ 2, అంతే కదా, ప్లస్ 2n మైనస్ 2, -28 ఈక్వల్ టు ఎన్ ఇంటూ, ఓకేనా, -4n ప్లస్ 2n. ఇది అంతే, ఇది +12 -2 అంటే -4n నుంచి +2n తీసేసాం అనుకో, మనకి ఏమొస్తుంది, -2n ఉంటుంది, -2n. ఓకేనా. సో +10, రైట్. ఓకేనా. సో -28 ఈక్వల్ టు ఎన్ ఇంటూ మైనస్ అంటే -2n² ప్లస్ 10n. ఓకేనా. n ఇంటూ -2n అంటే -2n², n ఇంటూ +10 అంటే 10 ఇంటూ n అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఒకసారి, మనం ఏం చేద్దామంటే వీటిని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. ఈ -2n² ఇటువైపు వస్తే +2n², ఈ +10n ఇటువైపు వస్తే మాత్రం -10n అవుతుంది, అంటే 2n². ఓకేనా. -10n మైనస్ 28 ఈక్వల్ టు 0. చూడన్నా అన్నీ 2తో కట్ అవుతాయిరా, 2తో కట్ చేసేద్దాం. 2 1s 2 5s 2 14s అంటే n² మైనస్ 5n మైనస్ 14 ఈక్వల్ టు 0. -14 ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళీ ఏంటి, మనం ఫ్యాక్టరీస్ చేయాలి. ఓకేనా. ప్రీవియస్ సమ్లో చేసాం, ఫ్యాక్టరీస్ చేయాలి అంటే మల్టిప్లై చేస్తే -14 రావాలి. ఓకేనా. దాన్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే ఏం రావాలి, -5 రావాలి. ఓకేనా. నేనేం చేస్తానంటే 7 ఇంటూ 2 అని రాస్తాను. 7 ఇంటూ 2 మైనస్ దేనికి పెడతాను సార్ అంటే -7 అని పెడతాను. -7 ఇంటూ 2 అంటే -14, సరిపోయింది కదా. -7 ప్లస్ 2 అంటే -5. ఓకేనా. సో అది చేసేద్దాం ఒకసారి. సో n² -7n ప్లస్ 2n మైనస్ 14 ఈక్వల్ టు 0 అన్న. సో n కామన్ తీస్తే n-7 వచ్చింది. ఇక్కడ ఈ రెండిట్లో నుంచి n కామన్ తీస్తే n-7 వచ్చింది. ప్లస్ 2 కామన్ తీస్తే n-7 వచ్చింది. n-7 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటి, n-7 కామన్ తీద్దాం. n-7 అండ్ n+2
మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్ వాల్యూస్ అనేది నెగిటివ్లో కానీ డెసిమల్స్లో కానీ రాకూడదు అని చెప్పేసి అన్నాను. అంటే మనకి ఈ n+2 అనేది మనకి వాల్యూ కాదు, n-1. సో n-7 ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు ఎంత వచ్చింది అన్న 7 వచ్చింది. సరిపోయిందా? సో n వాల్యూ మనకి 7 వచ్చింది. సో n కొనుక్కోమన్నాడు, n కనేసి. ఇప్పుడు మనకి ఏంటి ఏ కావాలి. ఏ కావాలంటే మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ తెలుసు, a ఈక్వల్ టు 6 - 2n అని. ఓకేనా? ఈ 7 తీసుకెళ్ళి ఇందులో ప్లేస్ చేసేద్దాం. a ఈక్వల్ టు 6 - 2 ఇంటూ 7 అంటే ఎంత అండి? సారీ, n అంటే ఎంత? 7. రైట్? a ఈక్వల్ టు 6 - 14. a ఈక్వల్ టు 6 - 14 అంటే ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది. -8. 6 - 14 అంటే -8 అన్నమాట.